శంకర్, యూ క్యూట్ బాయ్, వెరీ స్మార్ట్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్, స్టఫ్ అంతా పార్ట్ 3 లో పెట్టుకొని పార్ట్ 2 ని అలా జస్ట్ టీజర్ లాగా మనం కంప్లీట్ గా సినిమాని ఒక పాటలో తీసేయొచ్చు అని నీ దగ్గర కాన్సెప్ట్ ఉన్నా కూడా 2 పాటలు తీస్తా, నేను తీసే తీరతా, స్టఫ్ అంతా 3వ పార్ట్ లో పెడతా, సెకండ్ పార్ట్ మీకు ఊరికి అలా అలా ఇంట్రడ్యూస్ చేస్తా అన్నట్టు సెకండ్ పార్ట్ ని తీసుకొచ్చి మా ముందుకు చూపించావు అనమాట. సెకండ్ పార్ట్ మొత్తానికి హైలైట్ ఇస్ ద లాస్ట్ 5 minutes పోర్షన్ ఆఫ్ ద టీజర్ విచ్ విల్ బి ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద భారతీయుడు సిరీస్ అనమాట. శంకర్ హ్యాస్ స్టిల్ గాట్ ఇట్. ఆయనలో సొసైటీ మీద ఆయన తీసే సినిమాలు, సొసైటీలో ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ ఇష్యూస్ ని పాయింట్అవుట్ చేసే యాంగిల్ ఇంకా అలాగే ఉంది. ఆ యాంగిల్ లో ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ని చాలా బ్యూటిఫుల్ గానే టచ్ చేశారు. యాక్చువల్ గా 28 years తర్వాత ఇప్పుడు కరెంట్ జనరేషన్, కరెంట్ సొసైటీకి మన భారతీయుడిని మళ్ళీ కమ్ బ్యాక్ ఇండియన్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని కరెంట్ జనరేషన్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఒక డిఫరెంట్ రౌట్ లో ఆ ప్రాబ్లమ్స్ ని మన శంకర్ ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. మన ఇండియన్ 28 years తర్వాత వెనక్కి రావడానికి ఆయన అనుకున్న రీజన్ ఈ సినిమాలో ఏదైతే చూపించారో అది ఓకే, ఇండియన్ ఎలాగో వెనక్కి చూపించాలి, మనం భారతీయుడు 2, భారతీయుడు 3 తీయాలి కాబట్టి ఆయన వెనక్కి వచ్చేయాలి అన్నట్టు ఆయన్ని వెనక్కి ఎలాగో తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ లో మన ఇండియన్ వెనక్కి వచ్చిన తరువాత ఒక మంచి పాయింట్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ఇండియన్ మన సొసైటీకి చెప్పే ఒక మంచి పాయింట్ మన శంకర్ టచ్ చేస్తారనమాట. మీరు గాంధేయవాదం, నేను నేతాజీ వాదం అన్నట్టు ఒక పాయింట్ ని టచ్ చేస్తారు. ఆ పాయింట్ ని చాలా బ్యూటిఫుల్ గా టచ్ చేశారు. ఈ పాయింట్ ని ఎలా ముందుకు తీసుకెళ్తారా అని మనం అనుకునే లోపల ఫస్ట్ హాఫ్ లో మనకి చాలా లెందీ సీన్స్ ఒక 2-3 ఉంటాయి అనమాట. మనం భారతీయుడు చూసేటప్పుడు మన వర్మకలతో మన భారతీయుడు ఎవరినైనా హింసిస్తున్నా, చంపుతున్నా అది మనకి చాలా అమేజింగ్ గా అరే ఏంట్రా బాబు ఇది అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది. ఇక్కడ కొంచెం ఆ వర్మకళని ఎక్స్టెండ్ చేసి మన అపరిచితుడు రేంజ్ లో ఆ వర్మకళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అక్కడ సీన్స్ ని కొంచెం లెందీ చేసి అనవసరంగా అబ్బా ఇప్పుడు సింపుల్ గా అయిపోయే సీన్ ని మరి ఎంత బోరింగ్ గా లాగుతున్నారేంటి శంకర్ గారు అనేటట్టు ఒక 2-3 ఆ వర్మకళ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్నారన్నమాట. అవి కొంచెం బోరింగ్ గానే అనిపించాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఈ కేసు సాల్వింగ్ మన బాబీ సింహ ఏదైతే చేస్తూ ఉంటాడో అపరిచితుల్లో మన ప్రకాష్ రాజ్ రేంజ్ లో బాబీ సింహ ఫస్ట్ హాఫ్ లో తిరుగుతుంటాడు అనమాట. కానీ ఫస్ట్ హాఫ్ లో మన కమల్ హాసన్ కి ఎన్ని గెటప్లు వేసినా ఆ ఓల్డ్ గెటప్స్, ఆయన్ని ఎన్ని చిత్ర విచిత్రమైన గెటప్ల్లో చూపించినా మన ఇండియన్ భారతీయుడు గెటప్ పంచకట్టు గెటప్ లో ఎప్పుడైతే మన కమల్ హాసన్ కనిపిస్తారో అక్కడ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ గెటప్ కి మాత్రం ఒక సూపర్ కిక్, మంచి నాస్టాలజియా ఫీలింగ్ కలిగిందనమాట. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ లో మన శంకర్ గారు టచ్ చేసిన పాయింట్ ని ఇప్పుడు కరెంట్ ట్రెండ్, కరెంట్ సొసైటీకి భారతీయుడు కనుక వెనక్కి వస్తే సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, భారతీయుడు చెప్పే మెసేజ్ కి సొసైటీ అండ్ ఆ మెసేజ్ ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతారు అని చూపించడానికి ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ పెట్టుకున్నారు. అండ్ శంకర్ ఆ ఎమోషనల్ సీన్స్ ని సూపర్ గా పిక్చరైజ్ చేశారు అని నాకైతే అనిపించింది. మన వాళ్ళకి కొంచెం ఇదేంట్రా బాబు మరి ఫ్లేవర్ పడుతుందా ఏంటి అని అనిపించినా నాకు మాత్రం అక్కడ శంకర్ గారు చూపించిన ఎమోషన్ పర్ఫెక్ట్ ఎమోషన్. మన 28 years బ్యాక్ అక్కడ ఉన్న సొసైటీకి అక్కడ భారతీయుడు వస్తే దట్ ఈస్ ద రైట్ రియాక్షన్ ఫ్రమ్ ద సొసైటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఇప్పుడున్న సొసైటీకి, ఇప్పుడున్న మీడియాకి, ఇప్పుడున్న సోషల్ మీడియాకి అండ్ సొసైటీ అండ్ యూత్ ఆలోచించే ట్రెండ్ కి భారతీయుడు కనుక వచ్చే ఒక మెసేజ్ చెప్పి ఆ మెసేజ్ ని కనుక ఫాలోవర్స్ ఫాలో అయితే దిస్ ఈస్ ద కరెక్ట్ ఎమోషన్ అండ్ ఆ రియాక్షన్ సొసైటీ నుంచి అలాగే ఉంటది. అండ్ ఆ మెసేజ్ ని తీసుకొని ఫాలో అయ్యే వాళ్ళకి వచ్చే ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటది అన్నట్టు కొన్ని సీన్స్ లో చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసి ఆ ఎమోషనల్ సీన్స్ ని మనకు సెకండ్ హాఫ్ లో చూపించారు. లెంతీ చేజ్ సీన్ అనాలో యాక్షన్ సీన్ అనాలో మరి ఏదో చూపించారనమాట మన శంకర్ గారు. అది చాలా వరకు ఎందుకురా బాబు ఎంత సాగబీగుతున్నారు అనిపించేటట్టే ఉంది. ఒక షర్ట్ లెస్ యాక్షన్ సీన్ విత్ వర్మకళ డిస్టిష్ కూడా చూపిస్తారనమాట. అది కూడా ఇప్పుడు ఇది అవసరమా మనకి ఇప్పుడు ఇది అన్నట్టు అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో. ఇంకా క్లైమాక్స్ లో ఈ సినిమాని ఇక్కడతో ఆపేస్తారు అనుకున్నప్పుడు పటక్మని ఆపేస్తారు సినిమా మొత్తం అయిపోయి మన లాస్ట్ లో థర్డ్ పార్టీకి టీజర్ అండ్ ట్రైలర్ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు అర్థమవుద్ది ఎందుకు ఈ సినిమాలో సీన్లు ఎంత లెందీగా ఉన్నాయి, కొట్టే తెచ్చే అనేటట్టు అయిపోయే యాక్షన్ సీన్స్ కూడా బాగా లాగి చూపించారు అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. లాస్ట్ లో ఈ పార్ట్ ని ఎండ్ చేసిన తర్వాత వచ్చే ట్రైలర్ మాత్రం అదర కొట్టారు. స్టఫ్ మొత్తం ఆ ట్రైలర్ లో ఉంది.
ఇంకా భారతీయుడు 2 సినిమా మనం ఎలాగో ఇప్పుడు మనం చూడాలి అనుకుంటాం కాబట్టి, ఇండియన్ ఏం చేశాడని తెలుసుకోవాలనుకుంటాం కాబట్టి వస్తాం కాబట్టి, ఈ సినిమా చూసినోడు సచ్చినట్టు భారతీయుడు 3 చూడాల్సిందే. ఎందుకంటే ఆ ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఆయన వదిలేరు కాబట్టి. భారతీయుడు అంటేనే కమల్ హాసన్ గారు అండ్ కమల్ హాసన్ గారి ఓల్డ్ గెటప్, ఆయన ఇచ్చిన ఫెనామినల్ పర్ఫార్మెన్స్. సో అప్పుడు భారతీయుడు చూసేటప్పుడు మనకి కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అయితే అనిపించిందో, ఇప్పుడు భారతీయుడు 28 ఇయర్స్ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత కూడా మన కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అంతే ఫెనామినల్ రేంజ్ లో ఉంది. భారతీయుడు 96 భారతీయుడు గెటప్ బాగా బుర్రకెక్కేసింది కాబట్టి ఇక్కడ మేకప్ లో మనకి తేడాలు అక్కడ ఇక్కడ వేరియేషన్స్ తెలుస్తూ ఉంటాయి. బట్ కమల్ డిడ్ a great job. Siddharth also did a great job for the role which was given to him. Rakul అలా ఉంది, పెద్ద పీకింది అనేటట్టు ఏమీ లేదనమాట ఆ రోల్. నెక్స్ట్ పార్ట్ లో ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ మనకి కొంచెం నాస్టాలిజియా కలిగించే ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. బాబీ సింహా చెప్పాను కదా, ప్రకాష్ రాజ్ లాగా ఓ మై గాడ్ ఐ హావ్ టు సాల్వ్ ద కేస్ అన్నట్టు తిరుగుతూ ఉంటాడు తప్ప ఆయన పెద్ద చేసేదేమీ లేదు అనేటట్టు ఆయన రోల్ కూడా ఉంది. ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎప్పుడైతే వస్తుందో ఆ మ్యూజిక్ వినగానే అనిరుద్ మ్యూజిక్ అలా అనిపిస్తుంది అనమాట మనకి. కాకపోతే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ పక్కన పెట్టేస్తే అనిరుద్ మ్యూజిక్ కూడా బానే ఉంది అని చెప్పాలి. మరి భారతీయుడు ఇప్పుడు వచ్చి కుమ్మేస్తాడు, చింపేస్తాడు అన్న కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా, థర్డ్ పార్టీకి వచ్చే ట్రైలర్ మేము యూట్యూబ్ లో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయలేము, సినిమా థియేటర్ కి వెళ్ళి చూస్తాము అనుకుంటే, మీరు ఆ లెందీగా వచ్చే ఆ యాక్షన్ సీన్స్ ని కొంచెం బేర్ చేయగలిగితే, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఎమోషనల్ సీన్ కి మీరు బాగానే కనెక్ట్ అవ్వగలిగితే, అవును కరెక్టే కదా, ఈ కరెంట్ జనరేషన్ కి కరెంట్ సొసైటీకి మన భారతీయుడు వస్తే మన సొసైటీ ఇలాగే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. శంకర్ గారు బాగానే ఆలోచించారు, బాగానే తీశారు. కాకపోతే పార్ట్ 3 కోసం పార్ట్ 2ని మన ముందుకు అలా ఇసిరారు అన్నట్టు అనుకొని థియేటర్ నుంచి బయటికి అలా నడుచుకుంటూ వచ్చేస్తారనమాట. సో అదనమాట సంగతి గైస్. మీకు కనుక మేము చేసే వీడియోస్ అండ్ మా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. ఇప్పుడు నేను వెళ్ళి ఆ వర్మకల మీద ఏదో బుక్ ఉందంట, ఆ బుక్ చదివి పార్ట్ 3కి రెడీ అవుతాను నేను. పార్ట్ 3లో చాలా స్టఫ్ ఉందన్నమాట. సో అదనమాట సంగతి గైస్. ఆ భారతీయుడు ఆ జుక్ సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్ చాయిస్. సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్ చాయిస్. సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్ చాయిస్.